యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇమ్యునాలజీ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అయింది, తర్వాత ఇమ్యునాలజీ బ్రాంచ్ ఎట్లా డెవలప్ అయింది, తర్వాత ఎర్లీ వ్యాక్సినేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్, అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ బేసిక్స్ ఏంటి, ఇమ్యూన్ సిస్టంలో మనం ఇమ్యూన్ సిస్టమ్ స్టడీ చేయడానికి ఇమ్యునాలజీ ఎలా డెవలప్ అయింది అనే ఈ మూడు విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రతి జీవరాశి అంటే ప్రతి జీవి ఈ సృష్టితో పోరాటం చేస్తుంది. ఆ చుట్టూ ఉన్న జీవరాశులతో కూడా సంఘర్షణలో ఉంటుంది, ప్రతినిత్యం సంఘర్షణలో ఉంటుంది. అలా సంఘర్షణలో ఉండటం ఒక ప్రకృతి సహజమైన విషయం. అది ఇప్పుడు మనం ఉదాహరణకి మనిషి తీసుకుంటే మనిషికి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది, వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది, తర్వాత పారాసైట్స్ మనకి ప్రోటోజోన్స్ కావచ్చు, లేదంటే హెల్మెంతల్ పారాసైట్స్ కానీ ఇవి కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. అంటే మనిషి ఆ జీవరాశులతో నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. సో ఈ పోరాట క్రమంలో మనిషి కానీ జీవరాశులు కానీ ఇతర జీవరాశులు కానీ అభివృద్ధి చెందిన జీవరాశులు కానీ ఒక వ్యవస్థను డెవలప్ చేసుకున్నాయి. అంటే వాటితో పోరాటం కోసం, ఈ ఉనికిని కాపాడడం కోసం, అంటే జంతువులు కానీ మనిషి కానీ ఒక వ్యవస్థను డెవలప్ చేసుకున్నాయి. ఆ వ్యవస్థే ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఉదాహరణకి మనం బ్యాక్టీరియా తీసుకున్నాం. బ్యాక్టీరియా ఎందుకు మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియా అదర్ యానిమల్స్ని ఎందుకు ఇన్ఫెక్ట్ చేస్తుంది. వైరస్ తీసుకుందాం, వైరస్ అదర్ యానిమల్స్ని ఎందుకు ఇన్ఫెక్ట్ చేస్తుంది, అలానే మనిషిని ఎందుకు ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ సంతాన అభివృద్ధి కోసం, దాని స్పీషీస్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ వేరే జీవరాశుల్ని అటాక్ చేస్తూ ఆ వేరే జీవరాశులు ఉన్న బయోమాలిక్యూల్స్ని తీసుకొని అది ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందుతుంది. సో ఈ జీవరాశుల్లో అడ్వాన్స్డ్ జీవరాశుల్లో అంటే యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ లేదంటే ఇన్వర్టిబ్రేట్స్ కానీ వర్టిబ్రేట్స్ కానీ ఈ బ్యాక్టీరియా కన్నా కొంచెం చాలా అడ్వాన్స్డ్. సో ఏవైతే మాలిక్యూల్స్ బ్యాక్టీరియాలో ఉంటాయో అవే మాలిక్యూల్స్ హ్యూమన్స్లో కానీ యానిమల్స్లో కానీ వర్టిబ్రేట్స్లో కానీ ఇన్వర్టిబ్రేట్స్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ హైయర్ ఆర్గానిజమ్స్ని అటాక్ చేసినప్పుడు ఈ హైయర్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి. చనిపోయినప్పుడు ఆ బ్యాక్టీరియా హైయర్ యానిమల్స్లో ఉన్న మాలిక్యూల్స్ని యూజ్ చేసుకుంటుంది, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ. ఈ నిరంతర ప్రక్రియలో ఈ జీవరాశులు అంటే హైయర్ యానిమల్స్ దే హ్యావ్ డెవలప్డ్ ఏ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూన్ సిస్టమ్. మనకు బ్యాక్టీరియా మొదలుకొని ఈ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ వరకు దే హ్యావ్ దేర్ ఓన్ ఇమ్యూన్ మెకానిజమ్స్. అవి ఏంటంటే లోవర్ ఆర్గానిజమ్స్లో మాలిక్యులర్ ఫామ్స్లో ఉన్నాయి, హైయర్ ఆర్గానిజమ్స్లో సెల్యులార్ ఫామ్స్, తర్వాత అడ్వాన్స్డ్ ఈ ఇమ్యునాలజికల్ మాలిక్యూల్స్ దట్ ఈజ్ యాంటీబాడీస్, తర్వాత ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ కూడా వచ్చింది. సో ఇలా సిస్టమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాక్టీరియా నుంచి మొదలైంది. బ్యాక్టీరియా నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఇవాల్వ్ అవుతూ మనిషి వరకు ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ వచ్చింది. ఓవరాల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు స్టడీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అవి ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ కింద క్లాసిఫై చేశారు. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఫిజియలాజికల్ బ్యారియర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బాడీ pH ఒకటి, బాడీ టెంపరేచర్ ఒకటి, ఫాగోసైటిస్ ఒకటి, ఎనటామికల్ బ్యారియర్స్ ఒకటి, ఇన్ఫ్లమేషన్స్ ఒకటి, తర్వాత సమ్ అదర్ ఎంజైమ్స్. మనకి బ్యాక్టీరియా చూస్తే ఈ డిఎన్ఏ ఎంజైమ్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా ఫేజ్ని ఇన్ఫెక్ట్ చేయకుండా బ్యాక్టీరియా ఫేజ్ డిఎన్ఏని లైజ్ చేయడానికి ఎంజైమ్స్ ఉన్నాయి. సో అవి కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీలో పార్ట్ అవుతాయి. అడాప్టివ్ ఇమ్యూనిటీలోకి వచ్చేటికి హైయెస్ట్ సెల్యులార్ ఫామ్స్ డెవలప్ అయినాయి. అవి ఏం చేస్తాయంటే స్పెసిఫిక్గా దెర్ ఆర్ 2 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి, బి సెల్స్, టీ సెల్స్. బి సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీ సెక్రేషన్కి ఉపయోగపడుతుంది. టీ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ ప్రజెంటేషన్కి, తర్వాత సైటోటాక్సిన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతున్నాయి. టీ సెల్స్, బి సెల్స్ అని అసలు ఎందుకు వచ్చింది వీటికి పేరు అంటే బి లింఫోసైట్స్ ఫస్ట్
ద సెల్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద బర్సా ఫ్యాబ్రికస్ ఆఫ్ బర్డ్స్లో ఐడెంటిఫై చేయడం వల్ల అది బి సెల్స్ అని నా పేరు పెట్టారు. తర్వాత టీ సెల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? థైమస్ గ్లాండ్లో ఆ సెల్స్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి టీ సెల్స్ అనే పేరు వచ్చింది. ఇలా వాటికి ఆ పేరు వచ్చింది. అసలు ఇమ్యునాలజీని మనకి కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లోనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు చేయాలి. మనుషుల్ని సాక్రిఫైస్ చేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు చేయలేం కదా. మనిషికి కావాల్సిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ అదర్ యానిమల్స్లో తయారు చేయాలంటే ఆ సిస్టంలో ఆ అదర్ యానిమల్స్లో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉన్నది అనేది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన మనిషికి కావాల్సిన యాంటీబాడీస్ మనం తయారు చేయగలం. ఉదాహరణకు మనం ర్యాట్లో తీసుకుంటే ర్యాట్స్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. ఇమ్యునాలజీ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చాలా జరుగుతాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, హ్యూమనైజ్డ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి వివిధ జీవరాశుల్లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకున్నప్పుడు వాటిని మనిషికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది అర్థమవుతుంది. తర్వాత కొత్త కొత్త రీసెర్చ్ డెవలప్మెంట్స్ మనకి వస్తాయి మనకి. సో మనకి ఇమ్యునాలజీ అనేది ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లోనే అర్థం చేసుకుంటే మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఇమ్యునాలజీ కాంప్లెక్సిటీ కూడా చూడండి. మనకి ఇమ్యూన్ సిస్టమ్ కాంప్లెక్సిటీ, మనకి హ్యూమన్ బాడీ నియర్లీ 10 to the power of 9 వెరైటీస్ ఆఫ్ యాంటీబాడీస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ బాడీ. సో ఈ ఇన్ని రకాల అంటే 10 కోట్ల రకాల వెరైటీస్కి సంబంధించిన యాంటీబాడీస్, ప్యాథోజన్స్కి ఎగనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది మనకి. అన్ని వెరైటీస్ మనకి సుమారుగా అన్ని వెరైటీస్ మన బాడీని ఇన్ఫెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ కెపాసిటీ లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ దట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు ఫైట్ అగెనిస్ట్ దోస్ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్. అయినప్పటికీ ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని బ్యాక్టీరియా కొన్ని వైరస్ ఇప్పటికీ మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. సో మనకి ఇది బేసిక్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఇమ్యునాలజీ బేసిక్స్ చూద్దాం. నెక్స్ట్ మనం ఇమ్యునాలజీ అనే వర్డ్ ఎటిమలాజికల్ మీనింగ్ చూద్దాం. ఇమ్యునస్ అంటే ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు, ఆలజీ అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. మనం మెడికల్గా చూస్తే ఎవరైనా మనిషి ఒక రోగం నుంచి లేదంటే ఒక డిసీజ్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోవటం, ఎస్కేప్ అవటం కానీ లేదంటే రెసిస్టెంట్గా ఉండటం కానీ దీన్నే ఇమ్యునస్ అంటారు. అంటే ఎగ్జామ్షన్ తీసుకున్నారు అంటారు మెడికల్గా చూస్తే. సో అలా ఈ వర్డ్ అనేది ఇమ్యునాలజీ అనేది వర్డ్ డిరైవ్ అయింది. ఇమ్యునాలజీ ఎట్లా డెవలప్ అయింది అనే విషయాన్ని చూస్తే అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వ్యాక్సినేషన్. ఆ రోజుల్లో దెర్ ఇస్ నో మెకానిజమ్స్ అంటే ఇంత అడ్వాన్స్మెంట్ లేదు, సైటలాజికల్ స్టడీస్ లేవు, తర్వాత టిష్యూ గురించి ఒక అండర్స్టాండింగ్ లేదు, ఇమ్యూన్ సిస్టమ్ గురించి అండర్స్టాండింగ్ లేదు. సో ఆ రోజుల్లోనే ఒక మెకానిజం, వ్యాక్సినేషన్ మెకానిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ఈ మెకానిజం అంటే వ్యాక్సినేషన్ మెకానిజం ఇమ్యునాలజీ బ్రాంచ్కి ఒక బేసిక్ ఫౌండేషన్ అయింది. ద ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ వాజ్ బ్రిటిష్ సైంటిస్ట్ షీ హాజ్ యూజ్డ్ ఈ పస్ట్యూల్స్ అంటే మనకి స్మాల్ పాక్స్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ నుంచి ఆ పస్ట్యూల్స్ ద్వారా వచ్చిన డ్రై క్రస్ట్ని ఇన్హేల్ చేయడం ద్వారా ఇమ్యునైజేషన్ వచ్చింది. అంటే అది డ్రై పస్ట్యూల్స్ ఇన్హేల్ చేయడం వల్ల మనకి లోపల లంగ్స్లో ఉన్న సెల్స్ రియాక్ట్ అయ్యి సో అది ఫాగోసైటిస్ ద్వారా ఇంటర్నైజేషన్ ద్వారా సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ద్వారా అది యాక్టివేట్ అయింది, ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయింది. ఇంకో మెకానిజం కూడా డెవలప్ చేశారు. అవి ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కొన్ని పస్ట్యూల్స్ ఫామ్ అవుతాయి. అంటే వైరస్ ఇన్ఫెక్షన్తో కొన్ని ఈ ఫ్లూయిడ్ లైక్ వెసికిల్స్ ఆన్ ద స్కిన్, దాని ద్వారా వచ్చిన డస్ట్ని పౌడర్ని ఈ బాడీలో చిన్న కట్ చేసి అది బాడీలోకి డైరెక్ట్గా వైప్ చేసేవాళ్ళు. సో ఇట్లా మనకి ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డైరెక్ట్గా ఈ వైరస్ అంటే ఈ డస్ట్లో ఉన్న పస్ట్యూల్స్ ద్వారా వచ్చిన డస్ట్లో ఉన్న వైరస్ పార్టికల్స్ బ్లడ్కి ఎక్స్పోజ్ అయ్యి అది ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో దిస్ వాజ్ అ క్రూడ్ ఎక్స్పెరిమెంట్ దట్ వాజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ బ్రిటన్. తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్, ఇంగ్లీష్ ఫిజిషియను, ఆ టైంలో స్మాల్ పాక్స్ చాలా ప్రివలెంట్గా ఉంది, కౌపాక్స్ కూడా చాలా ప్రివలెంట్గా ఉంది.
హీ అబ్జర్వ్ దట్ ద మిల్క్ మేడ్ వాళ్ళ మిల్క్ మేడ్కి స్మాల్ పాక్స్ వైరస్ రాలేదు. అసలు ఎందుకు రాలేదనే కారణాన్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సో అట్ ద టైమ్ హీ నోటీస్ దట్ షీ వాజ్ ఎక్స్పోజ్ టు కౌపాక్స్ వైరస్. ఈ కౌపాక్స్ వైరస్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ లేడీ, ఈ మిల్క్ మేడ్, షీ హ్యాస్ ఎక్వైర్డ్ ద ఇమ్యూన్ సిస్టమ్, షీ హ్యాస్ డెవలప్డ్ ద ఇమ్యూనిటీ అగెన్స్ట్ దిస్ స్మాల్ పాక్స్ వైరస్. సో ఆ తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్టు ఆ టైంలో ఒక అబ్జర్వేషన్ చేశారు. ఏంటంటే ఆ టైంలో చాలా కౌపాక్స్, తర్వాత స్మాల్ పాక్స్ చాలా ప్రివలెంట్గా ఉన్నాయి. ఈ అబ్జర్వ్డ్ దట్ ద మిల్క్ మేడ్ ఈజ్ ఇమ్యూన్ టు స్మాల్ పాక్స్ వైరస్. అప్పుడు తను స్టార్ట్ చేశాడు, ఎందుకు రాలేదు అంటే స్మాల్ పాక్స్ వైరస్ ఎందుకు ఇన్ఫెక్ట్ కాలేదని ఇది స్టడీ చేయడం మొదలుపెట్టాడు. హీ అబ్జర్వ్ దట్ షీ వాజ్ ఎక్స్పోజ్ టు కౌపాక్స్ వైరస్. సో వాళ్ళ కౌకి కౌపాక్స్ అనే వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. సో షీ ఎక్స్పోజ్ టు ద వైరస్ ఆఫ్ కౌ. సో ఇప్పుడు ఈ కౌ నుంచి అంటే ఏదైతే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన కౌ నుంచి ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఆ ఫ్లూయిడ్స్ని తీసుకొని హ్యూమన్స్లో ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ఈ ఇంజెక్షన్ తీసుకున్న పేషెంట్స్, ఆ పర్సన్స్, దే ఆర్ ఎక్వైర్డ్ ద ఇమ్యూనిటీ అగెన్స్ట్ దిస్ స్మాల్ పాక్స్ వైరస్. సో ఇలా బేసిక్ ఎక్స్పెరిమెంట్ అనేది వ్యాక్సినేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ లూయిస్ పాస్చర్. ఈయన ఏం చేశారంటే చాలా రిమార్కబుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే బ్యాక్టీరియాని కల్చర్ చేయడం, ఆర్టిఫిషియల్ మీడియంలో కల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫౌల్ కలరా కాజ్ చేసే బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి బ్యాక్టీరియాని కల్చర్ చేసినప్పుడు ఆ ఫ్రెష్ బ్యాక్టీరియల్ కల్చర్లో ఉన్న బ్యాక్టీరియాని ఈ బర్డ్స్కి ఇంజెక్ట్ చేసినప్పుడు దేవర్ డైడ్. కానీ ఎప్పుడైతే ఈయన ఆఫ్టర్ వెకేషన్ అంటే ఒక సమ్మర్ వెకేషన్ తర్వాత ఈ ఓల్డ్ కల్చర్స్లో ఉన్న బ్యాక్టీరియాని మళ్ళీ ఇంజెక్ట్ చేసినప్పుడు, న్యూ బర్డ్స్కి ఇంజెక్ట్ చేసినప్పుడు దే డింట్ డై. సో ఎందుకు చావలేదు అనేది అబ్జర్వ్ చేశారు. సో ఈ బ్యాక్టీరియా అనేది ఓల్డ్ కల్చర్స్లో దే ఆర్ లూజింగ్ దేర్ పెథోజెనిసిటీ. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎటిన్యుయేషన్. రిపీటెడ్ కల్చర్ చేయడం ద్వారా బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియా దే లాస్ ఇట్స్ పెథోజెనిసిటీ. సో దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ ఎటిన్యుయేషన్. ఈ ఎటిన్యుయేషన్ ప్రాసెస్ ద్వారా 2 వ్యాక్సిన్స్ కూడా డెవలప్ చేశారు. అవేంటంటే బ్యాసిల్లస్ యాంథ్రాక్స్ వ్యాక్సిన్ డిజైన్ చేశారు, తర్వాత ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా డిజైన్ చేశారు. బ్యాసిల్లస్ యాంథ్రాక్స్ ఎట్లా డిజైన్ చేశారంటే హీట్ కిల్ అటెన్యుయేషన్ ద్వారా, హీట్ కిల్లింగ్ అంటే బ్యాక్టీరియాని హీట్ చేసి దాన్ని అటెన్యుయేట్ చేసి ఆ బ్యాక్టీరియాని మళ్ళీ షిప్కి ఇంజెక్ట్ చేసినప్పుడు దే ఎక్వైర్డ్ ద ఇమ్యూనిటీ. అలానే ఈ అదర్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అదర్ గ్రూప్లో కూడా చేశాడు ఇదే ఎక్స్పెరిమెంట్. బట్ దే ఆర్ లైవ్ బ్యాక్టీరియా, దే ఆర్ నాట్ అటెన్యుయేటెడ్ బ్యాక్టీరియా. సో ఏవైతే షీప్ గ్రూప్స్కి లైవ్ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేశారో ఆ షిప్స్ అన్నీ చనిపోయినాయి. ఏవైతే షిప్స్ దట్ ఆర్ ఇంజెక్టెడ్ విత్ అటెన్యుయేటెడ్ బ్యాక్టీరియా, హీట్ అటెన్యుయేటెడ్ బ్యాక్టీరియా, అవి చనిపోలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ త్రూ హీట్ అటెన్యుయేషన్. నెక్స్ట్ మనకి వైరల్ వ్యాక్సిన్ కూడా డిజైన్ చేశారు. అదేంటంటే ర్యాబీస్ వ్యాక్సిన్. దట్ ఈస్ ఆల్సో అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ విచ్ వాజ్ డెవలప్డ్ బై లూయిస్ పాస్చర్. ఇలా మనకి అటెన్యుయేషన్ ప్రాసెస్ ద్వారా, వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా ఇమ్యునాలజీ అనే బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇమ్యునాలజీ బేసిక్స్ గురించి అర్థమైంది కదా మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మీకు మరిన్ని వీడియో అప్డేట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.